వీడిక్కడేం చేస్తున్నాడు? ధ్రువ్ అన్నా, బండి ఆపండి, బండి ఆపండి అన్నా. ఆగరా. ధ్రువ్ 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 ఆగు. ధ్రువ్ ఒక్క నిమిషం ఆగు. పరిగెత్తున్నావు. ధ్రువ్ పట్టుకో. నిన్ను వదలను రా. పట్టుకో వాడిని. అరే దేవుడా, ఈ అమ్మాయికి చాలా బలంగా గాయపడింది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, త్వరగా కానివ్వండి బాబు. దయచేసి హెల్ప్ చేయవా, అంబులెన్స్ పిల్లండి. నిన్ను వదలనురా. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? సామాన్ ఎక్కడ దాచావు? ఇలా చూడండి, నేను ఏ వస్తువుల్ని దాచిపెట్టలేదు, నన్ను వదిలేసేయండి. ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, వదలమంటున్నాను కదా. ఎక్కడుంది చెప్పు. ఖచ్చితంగా వీడెక్కడో దాచిపెట్టి మా దగ్గర అబద్ధం చెప్తున్నాడు. నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వే చెప్తావు చూడు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటున్నాను. తనకి బాగా దెబ్బలు తగిలాయి కదా, మనసు చాలా బాధగా ఉంది. తలకి దెబ్బలు తగిలేది చాలా డేంజర్ అయిన విషయం. ఇవాళ ఎలాగో ఆ రోజు గడిపేశాం. హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ అమ్మాయిని దగ్గరుండి చూసుకున్నాం. ఇక్కడ కూర్చుందావురా. ఈ చోటు కాస్త బాగుంది. మనం ఇక్కడ కూర్చుని కాస్త విశ్రాంతి తీసుకుందాం. అలాగే కూర్చో. ఇక్కడ అక్కడ తిరిగి చాలా అలసటగా ఉంది. సుమన్, నాకు నిద్రగా ఉందమ్మా, నేను కాసేపు నిద్రపోతాను. అది ఎలా నిద్రపోతారండి? ముందు ఏదో ఒకటి తినండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అరే ఏంటి కొత్తగా ఆకలి లేదంటున్నారు? పోన్లే, సగం చపాతీ అయినా ఇవ్వు. అలాగేనండి, ఇదిగోండి. ఇవ్వు, నువ్వు కూడా తిను. అలాగే. నాకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారు. నేను బాగా తినాలని, నీకు ఆకలి లేదని చెప్తున్నారా? అలా అంతేం లేదమ్మా, అలా అంతేం లేదు. అదే నిజం, నాకు బాగా తెలుసు. నేను మీతో 38 సంవత్సరాలు ఉంటున్నాను. నాకు తెలీదా ఏంటి? నాకు తెలుసు మీరు ఎలా మాట్లాడతారని. సుమన్, మన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు అయిపోయాయి. అరే ఎందుకని నువ్వు దిగులు పడుతున్నావు? మనం మంచి విషయానికే కదా ఖర్చు పెట్టాము. ఇలా చూడు, అమ్మాయి ఇప్పుడు బానే ఉంది. పాపం ఆ అమ్మాయి డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ నాకే తిరిగి తీసుకోవడానికి మనసు రాలేదు. కానీ రేపు ఏం చేయబోతున్నాం మనం? ప్రతిరోజు మనం ఒక్కొక్క పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఏం జరిగినా అది మంచిదిగానే ఉండాలని కోరుకుందాం. రా, మనం పడుకుందాం. కాస్త మంచి నీళ్ళు తాగండి, తాగండి. ఇదిగో, నువ్వు తాగు. ముందు మీరు తాగండి. ఇదిగోండి, మీరు ఈ బెడ్షీట్ని కప్పుకోండి. ఉండండి, నేను పట్టుకుంటాను. గోలు, ఎవరు వీళ్ళు? ఇక్కడ ఉండడానికి వచ్చి ఉంటారు, ఇంకేంటి? అదలా ఇక్కడొచ్చి ఉంటారు? ఇది మన స్థలం కదా. మీ అయ్యే ప్లాట్ఫామ్ ఇది. కట్నం ఇచ్చావు నువ్వు నాకు.
వదులు వదులు వదిలిపెట్టు. అరే ఎవరు నువ్వు? వదులు ఆ! వదులు వదులురా. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. వదులురా. వదులురా. రేయ్. కాపాడండి. రేయ్, వదలమని చెప్తున్నాను కదా. వదలు. ఆంటీ, మీరు బానే ఉన్నారు కదా? మీకేమీ అవ్వలేదు కదా? బాబు మీకు కోటాను ధన్యవాదాలు. మీరు కనుక రాకపోయింటే ఏమైంటుందో తెలియలేదు బాబు. ఆంటీ, మీరు ఎటువంటి దిగులు పడకండి. ఆంటీ ఆంటీ మీ ఇల్లు ఎక్కడా? అది అది అదేంటంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళమో అక్కడ మేము అద్దె కట్టలేకపోయాము. అందుకని ఆ హౌస్ ఓనర్ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. బాబు నా ఫ్రెండ్ ఇక్కడే పక్కనే ఉన్నారు. సరే. మేము పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఆ, సరే రండి, మీ ఫ్రెండ్ ఇంట్లో దింపేస్తాను సార్, ప్లీజ్. వద్దు బాబు, నువ్వు చేసింది పెద్ద సహాయం. లేదంకల్, ఇలాంటి చోట్ల స్టే చేయడం చాలా ప్రమాదం. ఇప్పుడే మీరు చూశారు కదా ఏం జరిగిందని. అంకల్, నేను సాయం చేస్తున్నానని నమ్మారంటే ప్లీజ్ నా సంతోషం కోసం మీరు నాతో రండి. ఏంటి దురు ఫోన్ తీయట్లేదు? అంకుల్ వాళ్ళెవరనే తెలియట్లేదు. వాళ్ళెందుకు ద్రోణి తరుముకుంటూ వెళ్లారో. పొద్దున్న బయలుదేరి వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వాడికి ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది. మీరు ఏంటి ఇంత శాంతంగా ఉన్నారు? ఏదైనా చెయ్యండి. నేను సిఐడి వాళ్ళకి కాల్ చేస్తాను. రండి ఆంటీ. థ్యాంక్స్ బాబు. ఇదే బాబు మా ఇల్లు. అలాగా. నీకు చాలా ధన్యవాదాలు బాబు. నిన్ను మేము శ్రమ పెట్టాము. చాలా చాలా ధన్యవాదాలు. లేదంకల్, ఎప్పుడు దాకా మీ ఫ్రెండ్ ఇంటి లోపలికి వచ్చి వదిలేస్తానో అప్పుడు దాకా నేను వెళ్ళను. పదండి అంకల్, పదండి ఆంటీ. రండి. ఇలా చూడు బాబు, అమ్మ. రాత్రి చాలా లేట్ అయిపోయింది. నిదానంగా వెళ్ళి కార్ని స్లోగా డ్రైవ్ చెయ్యి. ఎవరు మీరు? మీకు ఏం కావాలి? నువ్వు ఎవరు బాబు? నా కొడుకును పిలు బాబు. తనకి చెప్పు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని. ఎవరు కొడుకు? ఇక్కడ నేనే ఉన్నాను కదా. మీరు ఎవరో ఏంటో నాకు తెలీదు కూడా. అరే, ఇది నా ఇల్లు బాబు. నా కొడుకే ఇక్కడ ఉండేవాడు. మీరెలా ఇక్కడికి వచ్చారు? ఎవరైతే ఇక్కడ ఉన్నారో 2 రోజుల ముందు ఈ ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయారు. ఈ ఇల్లు నాది. నా పేరు శశి. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. చూడండి, మీరు చెప్పేది చూస్తే అతను మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. అతనికి నేను ఫుల్ క్యాష్ ఇచ్చాను. ఆంటీ, మీకేమైంది? మీరు ఓకే కదా? ఏమైందమ్మా లేదు, లేదు. సుమన్? ఏం కాలేదు, కాస్త తల తిరిగింది. నన్ను క్షమించండి. రేపొద్దున నేను పనికి వెళ్ళాలి. నేను వెళ్ళి పడుకుంటాను. ఒక నిమిషం తమ్ముడు, మీకు ఏదైనా తెలుసా వీళ్ళ కొడుకు ఎక్కడుంటాడని? నాకు తెలియదు సార్. ఎక్కడో బయటూరుకు వెళ్ళి సెటిల్ అవ్వాలని అనేవాడు. అయినా మీ విషయంలో ఎందుకు ఇలా చేశాడు? అదేంటంటే బాబు, మా కోడలు మాతో ఉండడానికి నచ్చలేదట. అందుకని పోయిన నెలలోనే మా కొడుకు మమ్మల్ని ఇక్కడ ఉండమని అద్దెకి కొనిచ్చాడు. అది కూడా చాలా దూరంలో. ఇలా చూడు బాబు, ఆ ఇంటికి కూడా 1 నెల అద్దె ఇచ్చాడు. నెల కూడా అయిపోయింది. ఆ తర్వాత కల్కిష్కి ఫోన్ చేసి అద్దె అడిగాను. మా ఫోన్కి అసలు రెస్పాన్సే ఇవ్వలేదు. చివరికి ఆ హౌస్ ఓనర్ మమ్మల్ని బయటికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? మనం ఎక్కడికి వెళ్ళాలి? సుమన్, నువ్వు దేనికి దిగులు పడుతున్నావు? మనకి మన కూతురుంది కదా. తను ఎక్కడుందో ఏవో, తను ఎక్కడుందో ఏం చేస్తుందో మనకు తెలీదే. అయితే ఆంటీ, మీ దగ్గర ఆ ఫోన్ నంబర్ ఉంటుంది కదా, నా ఫోన్ తీసుకోండి, మీరు ఫోన్ చేయండి. లేదు బాబు,
మా దగ్గర తన ఫోన్ నంబర్ కూడా లేదు. ఏమండి ఏంటండి ఇలా చెప్తున్నారు? అది నా కొడుకు నచ్చదు బాబు. నా కూతుర్ని కలుసుకోవడం, తనతో మాట్లాడడం నచ్చదు బాబు. అలాగైతే ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు అది ఈ ఊర్లో ఉన్న రోడ్డుని మా ఇల్లు అనుకుంటాము. ఏంటి అంకల్ మీరు ఇలా చెప్తున్నారు? సంబంధం అనేది బ్లడ్ రిలేషన్ మాత్రం కాదు. ఇప్పుడు మీరు నన్ను కొడుకులా భావించండి. ఎప్పుడు దాకా మీ ఇద్దరిని తీసుకెళ్ళి మీ కూతురింటి దాకా దింపుతానో అప్పుడు దాకా మీరు నాతోనే ఉండాలి. కానీ అదేంటంటే నేను బాబు, వాడు వేరే కాదు. నా సంతోషం కోసమైనా రండి. నాకేమనిపిస్తుందంటే మా అమ్మ నాన్న ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. సో ప్లీజ్ వద్దని చెప్పకండి. చూడండి, నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అబ్బాయి ధ్రువుకి ఎవరితోనైనా శత్రుత్వం ఏమైనా ఉందా? ఎవరితోనైనా ఎప్పుడైనా గొడవ పడ్డాడా? ఏ విషయాలైనా తలుచుకుని బాగా టెన్షన్గా ఉండేవాడా? కొద్ది రోజులుగానే తను టెన్షన్ గానే ఉన్నాడు. నేను ఏం సమస్య అని అడుగుతూనే ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే ఆ ఇద్దరు అంటే ఆ ముసలి వాళ్ళిద్దరూ కూడా ఇంకేదైనా చూసుండొచ్చు కదా. ఆ ముసలి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో నీకేమైనా తెలుసా? దాని గురించి ఏమీ తెలీదు సార్. వాళ్ళు ఎవరని తెలీదు. కానీ సార్, వాళ్ళు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండమని చెప్పాను. దానికి వాళ్ళు పైప్ లైన్లోకి వెళ్ళి పడుకుంటానని చెప్పారు సార్. ఆ ముసలి వాళ్ళిద్దరూ వీధి చివరి నుండి పైపులో ఉన్నారని చెప్పారా? రాత్రులు కూడా అక్కడే ఉంటారా వాళ్ళు? రీనా, ఏమైంది నీకు? నువ్వెందుకు ఇంత మూడౌట్గా ఉన్నావు? లే. నీకేం పిచ్చా? దారిలో కనిపించిన ఇద్దరిని ఇంటికెందుకు తీసుకొచ్చావు? రోడ్డు మీద ఎవరు కనిపించినా ఇంటికి తీసుకొచ్చే పనా? ఇలా చేస్తే అప్సెట్ అవ్వకుండా ఏమవుతారు? రీనా, వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. తర్వాత వాళ్ళ ప్రాణం ప్రమాదంలో ఉంది. అయితే ఎలా వదిలేమంటావా? వాళ్ళ పొజిషన్ ఏంటో నీకు చెప్పాను కదా. వాళ్ళు వాళ్ళు కొడుకు కూతురు అందరూ వదిలేశారు. వాళ్ళిద్దరు చెప్పేది నిజమనుకున్నావా? ఏ రీనా, వాళ్ళు మనతో ఎందుకు అబద్ధం చెప్తారు? మన ఇంట్లో ఉండాలని అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా. అది అర్థం చేసుకోలేవా? వాళ్ళిద్దరూ మనల్ని చంపేసి వస్తువుల్ని దొంగలించుకు వెళ్తారు. అర్థమైందా? రీనా, వాళ్ళంతకుల్లాగా నీకు అనిపిస్తున్నారా? అందరూ మొక్క మీద రాసుకొని ఉండరు ఎవరని. వాళ్ళేదైనా గ్యాంగ్కి చెందిన వాళ్ళుగా ఉంటే, ఏమీ ఎరగనట్టు నటిస్తుంటే, దొంగలుగా ఉంటే ఏం చేస్తావు నువ్వు? వీళ్ళ గ్రూప్కి చెందిన వాళ్ళు మనల్ని చంపేస్తే ఏం చేస్తావు? వాళ్ళిక్కడ ఉంటే మనకిబ్బంది. ఇలా చూడండి, నా మాట విని వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి, ఈ క్షణమే. నన్ను కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్. నేను పరిగెట్టలేదు. మిమ్మల్ని చూడగానే భయం అవుతుంది సిఐడి వాళ్ళని చూస్తే. కొట్టకండి. నార్మల్ ఫ్రెడీ పూర్వి, ఈ పైపు లోపల ఎంతమంది ఉన్నా సరే అందరినీ బయటికి రమ్మని చెప్పండి. బయటికి రండి, రండి త్వరగా బయటికి రండి. బయటిరా వెళ్ళు. అటున్నాడు త్వరగా. అదిగో అక్కడికి వెళ్ళి నుంచి పో, వెళ్ళు. ఇలా చూడండి, కొంచెం సేపటి ముందు ఈ ప్లేస్లో వయసులో పెద్దవాళ్ళైన భార్య భర్తలు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో ఆ విషయం మాత్రం చెప్పండి చాలు. ఇలా చూడండి, మౌనంగా ఉండడం వల్ల మీరు తప్పించుకోలేరు. జరగండి. ఓర్పుగా లేకుండా ఏం చేయమంటారు సార్? ఇక్కడ ఎవరికి ఏమీ తెలియనంత వరకు ఏం చెప్పమంటారు సార్? లేదు 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 లేదు, మీరందరూ అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ చూడండి సార్, మేము రోజు మొత్తం పనిచేసే వాళ్ళము. దయచేసి మమ్మల్ని ప్రశ్నలతో చిత్రహింస పెట్టద్దు. ఇక్కడ మేమందరం గౌరవంతో ఉంటున్నాము. అంటే ఆగరా, ఎక్కడికి పరిగెడుతున్నావుట్రా? ఎవరు ఇక్కడి నుంచి పరిగెత్తలేరు. నువ్వు గనక నిజం చెప్పలేదో బ్యూరోకి తీసుకెళ్లి తోలు తీసేస్తాను, అర్థమైందా? లేదు సార్, ఇతన్నేం చెయ్యొద్దు. వీడు అన్నీ చెప్పేస్తాడు. అన్నీ తొందరగా చెప్పు, లేదంటే వాళ్ళందరూ నిన్ను కొట్టి చంపేస్తారు. ఇక్కడికి వాళ్ళిద్దరూ వచ్చారు కదా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడా? నేను అన్నీ చెప్పేస్తాను సార్. వాళ్ళిద్దరూ ఇక్కడ వచ్చారంతే సార్. తర్వాత మేము నిద్రపోదామని చూస్తుంటే ఆ ముసలిద్దరు అరిచారు సార్.
ఏంటి అరుపుని బయటికి వచ్చి చూస్తే ఒక దొంగ ఆయన సామాన్లు లాగుతున్నాడు సార్. అవును సార్, ఒకసారి ఒక అతను వచ్చాడు, అతను వాళ్ళని తీసుకెళ్ళాడు. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని తీసుకెళ్లాడే, వాడి ముఖం మీరు చూసారా? వాడు వచ్చిన బండి నెంబర్ నోట్ చేశారా? బండి నెంబర్ నేను చూసాను సార్. నువ్వు చూసావా? చూశాను. ఫ్రెడీ, నువ్వు పని చేయి. బండి ఫుల్ డీటెయిల్స్ అన్ని కనుక్కో. ఆ బండి ఎవరి పేరులో ఉందో కూడా కనుక్కో. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో. వాడు ఆ ముసలి వాళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లాడో కనుక్కోవచ్చు. ఆ ఇద్దరేననుకుంటున్నాను. నువ్వు అటు ఇటు వాచ్ చేయి, నేను వెళ్ళి ఆ కార్డ్ని వెతుకుతాను. ఎవరు ఎవరు దొంగ? దొంగ! వదలు! వదలు! వదలమని చెప్తున్నాను కదా. వదలు! తప్పకుండా అలాగే ఉండు. వచ్చారంటే కాల్చి పారేస్తాను. ముసల్దానా బ్యాగ్ వదులు. ఓపెన్ చేయరా. ఏం చేస్తున్నావు? చేస్తాను. అక్కడికి వెళ్ళి నిల్చోపో. కంగారు పడద్దు, నువ్వు కంగారు పడద్దు. ఓకే, ఇదిగో వస్తున్నా. హలో ఏసీపీ సార్, మీరేంటి ఇక్కడ? నమిత, ధ్రువ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం, అంతే. అలా జరిగిందని తెలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నమిత, ధ్రువ్ కాల్ డీటెయిల్స్ లో మాకు ఒక విషయం తెలిసింది. ధ్రువ్ నువ్వు 2 రోజులుగా చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ అటాక్ జరగడానికి అరగంట ముందు కూడా మీరిద్దరు మాట్లాడుకున్నారు. అవును సార్, తనేం చెప్పాడంటే వాళ్ళ కాలేజ్లో ఏదో స్కామ్ జరుగుతున్నట్టు చెప్పాడు. ఆ స్కామ్ కి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ని నాకు ఇస్తానని చెప్పాడు సార్. అలాగా? తర్వాత తనేం చెప్పాడు నీతోటి? సార్, ఆ రోజు నన్ను కలవడానికి వచ్చింది నిజమే సార్. వాడేదో చెప్పాలనుకున్నాడు, కానీ వాడు వెనకతలు 2 రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు కూడా పరిగెత్తిపోయాడు. అంటే ధ్రువ్ నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? వాడు అప్పుడు నా దగ్గర ఏమీ చెప్పలేదు సార్. సరే, ఓకే, పర్వాలేదులే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సచిన్, ఇక మనం ఆ విషయాన్ని కనిపెట్టాలి. మన స్టైల్లో ప్రయత్నించి కనిపెడదాం. సార్, కార్ నంబర్ ఇదే సార్, ఇంటి అడ్రస్ కూడా. లోపలికి వెళ్ళి చూసేద్దాం. బెల్కొట్టు. అరే, ఇదేమిటి? తలుపు ఆల్రెడీ తెరిచే ఉంది. లోపల ఎవరు లేనట్టున్నారు. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది అంటే ఇక్కడ ఖచ్చితంగా అటాక్ జరుగుండా. అవును సార్, ఆ అటాక్లోనే వీడి తలకి దెబ్బ తగిలింది అనుకుంటా. ఇది కాకుండా మొత్తం శరీరంలో అసలు ఏ గాయాలు లేవు. సార్, అంబులెన్స్ వచ్చేసింది. సరే, ఆ నీళ్లు తీసుకుని ఇతను మొహమ్మద్ జల్లు. నువ్వెవరు? నువ్వు ఎవరు అని అడుగుతున్నాను. ఈ ఇంట్లో ఒక ముసలి భార్యాభర్త ఉండేవారు కదా, వాళ్ళెక్కడా? చెప్పు. సార్, వీడు మళ్ళీ అన్కాన్షియస్ అయ్యాడు. సార్, చెప్పు పురువి. ఇంట్లో ఎవరు లేరు సార్. నాకు ఈ ఫోన్ దొరికింది. ఇది మనోజ్ భార్యదనుకుంటాను. ఆమె ఎవరికో ఫోటో మరియు మెసేజ్ పంపించింది.
నేను వీళ్ళ ఫోటోని మీకు పంపిస్తాను. వీళ్ళిద్దరిని మనోజ్ తన ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి ఈ ఫోటో నీకు పంపిస్తాను. పోలీస్ డిపార్ట్మెంటా? అతనికి వీళ్ళిద్దరు ఫోటో ఎందుకు పంపించారు? సరే, మనం ఒక పని చేద్దాం. వీళ్ళిద్దరూ ఉన్న ఫోటోల్ని అందరికీ పంపించేసేయండి. న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్, పోలీస్ స్టేషన్స్, పోలీస్ కంట్రోల్ రూమ్ అందరికీ పంపించేయండి. అప్పుడు తెలిసిపోతుందిగా వాళ్ళిద్దరూ ఎవరా అని. ఇది వచ్చేసాడు. మిస్టర్ హర్ష్. మేమే రామా. నమస్కారం సార్. రండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్. ఇందులో అన్నీ ఉన్నాయి సార్. చేతన్, మీ అబ్బాయి పేరు బాగుంది. మా అబ్బాయి మా నాన్నగారే మా అబ్బాయికి పేరు పెట్టారు. కానీ మా కాలేజీలో అడ్మిషన్ దొరకటం చాలా కష్టం. అదే ప్రిన్సిపల్ సార్, ఏమంటున్నారు సార్ మీరు? మా అబ్బాయి చేతన్ చాలా సమర్థవంతుడు, మంచి మార్కులు కూడా తీశాడు కదా. కానీ 95% స్కోర్ చేసే వాళ్ళకే ఇక్కడ అడ్మిషన్ ఇస్తాము. చేతన్కి చూసారంటే 85% ఉంది. ఐఎమ్ సారీ. అన్నట్టు ఒక విషయం, నాకు తెలిసినంత వరకు మా కాలేజీలో మెరిట్ లిస్ట్ 95% కంటే తక్కువ ఉన్న వాళ్ళు కుదరదు. అలాగే మీ కొడుకు అడ్మిషన్ ఇవ్వడం సాధ్యం కాదు, ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. సారీ. ఏం చెప్తున్నారు సార్? చేతన్ యొక్క ఫ్రెండ్స్ అందరూ 90 కన్నా తక్కువే తీసుకొచ్చారు. ఇతనికి మాత్రం అడ్మిషన్ లేదని చెప్తున్నారు. మిస్సెస్ హర్ష్, మీరు మా మీద నేరం మోపడం ఆపండి. మీరు కోప్పడకండి సార్. నేను మాట్లాడతాను, శాంతంగా ఉండు. ఓకే. ఇలా చూడండి, మేమిక్కడ ఒక విషయం కోసం వచ్చాం. అది బాగా జరిగితే మాకు సంతోషం, మాకు సంతోషంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది కదా. నాకు అర్థం కాలేదు, ఏం చెప్తున్నారు మీరు? మా అబ్బాయికి, మా చేతన్కి అడ్మిషన్ దొరికితే చాలు సార్. మీరు ఏమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాం, ఎంత అడిగినా ఇస్తాం సార్. మీరు ముందు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. మీరు తప్పుడు చోటుకొచ్చారు. మీరు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని డబ్బుతో కొనేయచ్చనా? మేము డబ్బు కాసపడి చేయి చాపుతామని అనుకున్నారా? పిల్లల భవిష్యత్తు ఆడుకునే మనుషులు మేము కాదు. మేము అలాంటి వాళ్ళం కాదు. గెట్ అవుట్. ముందు బయటికి వెళ్ళండి. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాకు ఇంకేం అక్కర్లేదు. మా అబ్బాయికి అడ్మిషన్ దొరికితే గెట్ అవుట్. ఓకే, మేము వెళ్తాం. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సారీ, మేము వెళ్తాం. సరే రండి, బయటికి రండి. నా వైఫ్ తో నేను మాట్లాడేసి వస్తాను. అవుట్. అలాగే, వస్తాం. శ్రేయ, అది ఆ వ్యక్తి బయట చూస్తూ ఉన్నాడు కదా. అవును సార్, అతను ఎవరినో చూపించి సిగ్నల్ చూపించాడు, కానీ అక్కడ ఎవరు లేరు సార్. అవును శ్రేయ, ఇక్కడేదో తప్పుగా ఉంది. మీ కొడుక్కి నేను అడ్మిషన్ తెప్పిస్తాను. ఏంటి? వీడెవడు? సరేరా, అడుగుదాం. హలో తమ్ముడు, నువ్వు అడ్మిషన్ చేసిస్తావా? కానీ దానికి బదులుగా మీరేమైనా చేయాలి. దానికోసం మేమేం చేయాలో చెప్పండి. పూర్తిగా 15 లక్షలు ఇవ్వండి. 15 లక్షలా? చాలా ఎక్కువగా ఉందిగా. జరిగే పని కూడా పెద్ద పనే. ఇక్కడ అందరూ 20-30 లక్షలు పట్టుకొని తిరుగుతున్నారు. మీకు సరే అంటే సరే, లేదంటే లేదు. నేను పోతాను. సరే అని చెప్పండి. అయితే సరే, చెప్పేద్దామా? అయితే మీకు 15 లక్షలు దొరికేస్తుంది. అయితే మా అబ్బాయికి ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుందిగా. ఖచ్చితంగా అడ్మిషన్ దొరికిందని ఫిక్స్ అయిపోండి. సాయంత్రం 4 గంటలకి శాస్త్రి నగర్కి డబ్బులు తీసుకొచ్చేయండి. ఫైల్ ఇవ్వండి. సరే, నేను వెళ్తాను. ఓకే, వచ్చిన పని అయిపోయింది. ఏంటి, ఎలా ఉంది? మనోజు తన వైఫ్ ఎక్కడ? ఆ వయసైన జోడి. సార్, అది నాకేం తెలియదు సార్. రేయ్, తెలివిగా మాట్లాడుకో, అర్థమైందా? సార్, నిజమే చెప్తున్నాను, నాకేం తెలీదు. మనోజ్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అది ఏంట్రా లాగుతున్నావు? ఎందుకు వెళ్ళావు అక్కడికి? బాసే చెప్పారు, ఆ ముసలోడి దగ్గర ఒక మెమరీ కార్డు ఉందని. అది తీసుకొని వాళ్ళని చంపేయమన్నారు. అదేంటి మెమరీ కార్డ్? సార్, అంతకు మించి నాకేం తెలియదు సార్. ఎవర్రా నీ బాసు? అది కూడా నాకు తెలియదు సార్. నా కళ్ళారా నేను ఎప్పుడు చూడలేదు సార్. మీ బాస్ ఎక్కడ్రా ఉన్నాడు? సార్, అది ఆ మెమరీ కార్డు తీసుకొని నేను గుడోనికి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కానీ అప్పుడు నా తలకి దెబ్బ తగిలింది. నేను తల తిరిగి కింద పడిపోయాను సార్. గోడౌన్ ఎక్కడుంది? హలో,
అలాగా? సరే, మేము వచ్చేస్తాం. ఓకే. ఆ వయసైన జోడీని ట్రేస్ చేశారట. ముందు మనం వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత వచ్చి వీడి బాస్ ఎవరో చూద్దాం. గొడవను అడ్రస్ చెప్పరా. ఎంతసేపు అవుతుంది? ఇప్పటి వరకు తన గురించి ఏం తెలియదు. మనోజ్ ఎప్పుడొస్తాడో ఏమో. అవునమ్మా, నాకు కూడా దాన్ని తలుచుకుంటే భయంగా ఉంది. మా వల్ల తను చిక్కుకున్నాడు పాపం. పాపం మన వల్ల ఈ అమ్మాయి వచ్చి ఇరుక్కుంది. లేదండి, మీరలా అనకండి. మిమ్మల్ని మేమే సరిగా కనిపెట్టలేకపోయాము. ఈ కాలంలో కొత్తోళ్ళని నమ్మలేకపోతున్నాము. మీరు తప్పుగా అనుకోకండి. అరే, అలాంటిదేం లేదమ్మా. నువ్వు చెప్పేది కూడా నిజమే. శబ్దం చేయొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఎవరో వస్తున్నట్టున్నారు. నాకు దొరికిన సమాచారం ప్రకారం వాళ్ళు ఇక్కడే దాక్కుని ఉన్నారు. ఇది అతనే కదా? అరే సార్, మీకు ఏమైంది? ఎందుకు మమ్మల్ని కొట్టాలని చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే వేరే వాళ్ళ కనిపిస్తున్నారు. నేను ఆ రౌడీ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించాను. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే మనోజ్ ఇక్కడ ఉండమన్నాడు. ఏ రౌడీ వాళ్ళని అంటున్నారు? ఇలా చూడండి ప్లీజ్, మీరేం భయపడకండి. మేం సిఐడీస్. ఇలా చూడండి, ఈవిడి నా భార్య, దాన్నేమో మనోజ్ భార్య. ఇలా చూడండి, మేము మిమ్మల్ని వెతుకుతున్నాం. మాతో పాటు బ్యూరోకి రండి. మిగతావన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ప్లీజ్ రండి. నువ్వు నీ సామాన్లు తీసుకురా. రామ్మా. మీరు మాతో నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పండి. మీరు అక్కడికి అసలు ఎలా వెళ్ళారు? వాళ్ళింట్లో మేము హాల్లో పడుకుని ఉన్నాం. ఆ సమయంలో ఆ దొంగలు ఎలా వచ్చారో మాకు తెలీదు. ఎవరు ఎవరు దొంగ? దొంగ అరవకో, కాల్చి పారేస్తాను. వదలు. మనోజ్, ఎవరు వెళ్ళు? త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడే నేను చెప్పాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. త్వరగా పదండి. చూసి నిదానంగా రండి. ఆగండి. దీనిపైన నేను పరిగెత్తలేను. ఇంకా కొంచెం దూరమే. వెళ్దాం, పదండి. రౌడీ వాళ్ళు మన వెనకాలే వస్తారు. వాళ్ళు వచ్చినా పర్వాలేదు. ఇక మీదట చనిపోయినా సరే, బతికినా సరే నా వల్ల ఎందుకు ఆగిపోయారు? త్వరగా రండి. అలసిపోయారా ఆంటీ మీరు? పరిగెత్తలేను, నా వల్ల కాలేదు. ఇక్కడే వెళ్ళిపోదాం. రండి, త్వరగా రండి. పదండి. మీరందరూ ఇక్కడే కూర్చోండి. నేను వచ్చేదాకా అందరూ ఇక్కడే వెయిట్ చేయండి. రీనా, నువ్వు కూడా వీళ్ళతో పాటే ఉండు, సరేనా? వాళ్ళందరూ మా వెనకాలే వస్తున్నారు, ఇటువైపే వస్తున్నారు. నేను చూసుకుంటానండి. వాళ్ళు వచ్చేసారు, మీరందరూ దాచుకోండి. సరే బాబు. ఓయ్ ఆగు. ఆ అబ్బాయి చేసిన సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోము. మా వల్లే ఆ అబ్బాయి జీవితం అనవసరంగా నాశనం అయిపోయింది. సార్, అతన్ని తలుసుకుంటే నాకు భయం వేస్తుంది. అతనికి ఏం కాలేదు కదా? అతను నాకు మళ్ళీ దక్కుతాడా? మీరేం బాధపడకండి. ఏ పరిస్థితిలోనైనా మేము మనోజ్ని వెతికి పట్టుకుంటాం. మేము అతనికి ఏమీ జరగనివ్వం.
సార్ ఎవరిని ఎలా మాట్లాడి మోసం చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. సరే సార్, ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ చేస్తాను సార్. డబ్బులు తీసుకొచ్చాం. వచ్చేసారా మీరు? మీరందరూ ఎవరు? ఏమిటి మేము ఎవరమా? నీకు కనపడడం లేదా? చక్కగా ఉన్న మనుషులం. రిష్వత్ అడ్మిషన్ కోసం మేము డబ్బులు ఇవ్వడానికి వచ్చాం. నువ్వు ఆ డబ్బు తీసుకోవడానికే వచ్చావు. కానీ నేను ఫోన్లో మాట్లాడినవాడు ఎక్కడ? నువ్వు ఫోన్లో మాతో కదా మాట్లాడావు. సిఐడి. సిఐడినా? అవును. అదే నువ్వు మర్చిపోయావా గన్ తీసుకురావడం? ఈయన గారు గన్ కూడా తీశారు. మీరందరూ మర్చిపోయారు, నాకు గుర్తులేదు. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మీరు కేవలం డబ్బులతోనే డీల్ చేస్తారనుకున్నాం. ఇలా గన్ తీసుకొస్తారని మాకు తెలీదు. దగ్గరకు రాకండి, దూరం వెళ్ళండి, దూరం వెళ్ళండి. అరే రే, షూట్ చేయొద్దు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. తెలివైన వాళ్ళే. అరే ఫ్రెడీ, వాడి పారిపోయాడుగా. ఎక్కడికి వెళ్తాడు? వీడియో మనకి నిజమైన నేరస్తుడి దగ్గరికి దారి చూపిస్తాడు. పదండి. సార్, సార్ ఎక్కడున్నారు మీరు? సార్ ఒక ఇబ్బంది అయింది. ఎక్కడైతే సమస్య అనేది తప్పకుండా ఉంటుందో ఇక్కడ అది పరిష్కారం అవుతుంది. అది ప్లానింగ్తో జరుగుతుంది. ఆ ప్లానింగ్ చాలా బాగుంది. అది నేను చేయకపోవచ్చు, ఓ పైవాడు. కానీ ఈసారి పెద్ద ప్రాబ్లం అయింది సార్. మన విషయాలు అన్నీ తెలిసిపోయినాయి. ఏమంటున్నావు? ఎవరు వాళ్ళు? సిఐడి. సిఐడినా? ఏం వాగుతున్నావు నువ్వు? ఎక్కడున్నారు సిఐడి? మేము ఇక్కడే ఉన్నాం. నేరస్తుడు ఎక్కడుంటే సిఐడీస్ అక్కడే ఉంటారు. ఓ, అయితే మీ అందరికీ మా గురించి పూర్తిగా తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు మీరిద్దరూ జైలుకు వెళ్తారు. అంత తొందరే ఉంది సార్. అదేంటంటే ఒకవేళ మీరు కావాలనుకుంటే మీకు కావాల్సినంత డబ్బు దొరుకుతుంది సార్, మీరు నోరు మూసుకోవడానికి. చాలా మంచిది. మేము నిన్ను మా బీరోకు తీసుకెళ్తాం, నీ మూతి పగలగొట్టడానికి. పట్టుకోండి వాళ్ళనే. ఒక్క నిమిషం. మనోజ్, ఇతనెవరో మీకు తెలుసు కదా? ఇక ఇతనే మనోజ్. ఒకవేళ మీరు గనక తెలివితేటలు చూపించారు అంటే ఇతను పైకి పోతాడు. వద్దు సార్, మీరు నా గురించి దిగులు పడకండి, కానీ వీళ్ళందరినీ వదలకండి. రక్తం బయటకు వచ్చినా కానీ ఇంకా పొగరు తగ్గలేదు తనకి. వీడిని బాగా చితగొట్టాం, చాలా కొట్టాం. అయినా సరే ఇతను మాత్రం మెమరీ కార్డు గురించి చెప్పడం లేదు. ఎందుకంటే నేను నిజాయితీగా బ్రతికేవాడినిరా. నన్ను చంపినా కూడా నిజం బయటికి రాదురా. మనోజ్, నీకేం కాలేదుగా? అసలు నేరస్తుడు ఇంకా దొరకలేదు సార్. అసలు నేరస్తుడా? ఎవరు? అతను ఎవరిని తెలియదు, కానీ అతను మనోజ్ స్పృహ తప్పాడు. మనకు కావాల్సిన మనిషి వచ్చాడు. మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని డబ్బుతో కొనేయచ్చనా? మేము డబ్బు కాసపడి చేయి చాపుతామని అనుకున్నారా? నేను చాలా న్యాయంగా నడుచుకుంటాను. ఓ మై గాడ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవడు ఇదంతా చేసింది? ఆ మనోజ్ ఎక్కడరా? ఎక్కడ వాడు? ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రమాదం పొంచుంది. రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారు ప్రిన్సిపల్ గారు? ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మీరేంటి ఇక్కడ? ప్రజల్ని బాగా దోచుకున్నారు మీరు. మీరు ఒక కాలేజీకి ప్రిన్సిపాల్. దాన్ని మా ఊళ్ళో అందరూ దేవాలయంలో చూస్తారు. దేవాలయంలో దేవుడు ఉంటాడు. అందులో గురువులు మీలాంటి వాళ్ళు ఉంటే దానికి దక్షిణ కూడా ఇలాగే ఉంటుంది. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ వినువు. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం కాలేజీకి వస్తుంటారు. వాళ్ళ అడ్మిషన్స్ కోసం నువ్వు డొనేషన్స్ తీసుకుంటావా? సిగ్గులేదా నీకు? నేను తప్పు చేశాను సార్. అదేంటంటే పిల్లల తల్లిదండ్రులు
తన పిల్లల అడ్మిషన్ కోసం కావాల్సిన డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో వాళ్ళ చేతకనాన్ని ఉపయోగించుకుని ఇష్టానికి డబ్బు చేసుకున్నావు కదా నువ్వు. పాపపు సొమ్ముతో నీ జేబు నింపుకున్నావు. నువ్వు చేస్తున్న ఈ నీచమైన పనికి నీకు తోడుగా నీ కాలేజీలో నీ ప్యూన్ని వాణ్ణి వాడుకున్నావు. నీ ఆశ కోసం ఇలాంటి పనులు చేస్తావా? ఒకరిని చంపడానికి తయారయ్యావా? ధ్రువ్ని చంపేశావా? ధ్రువ్ వచ్చి ప్యూన్ లంచం తీసుకోవడం చూశాడు. నేను ఆ ప్యూన్ మాట్లాడుకునేది వీడియో కెమెరాలో రికార్డ్ చేశాడు. ఎక్కడ వాడు రహస్యాన్ని బయట పెడతాడని ఆ వీడియో రికార్డ్ అయిన మెమరీ కార్డ్ని తీసుకోవడానికి రౌడీల్ని తీసుకోవడానికి పంపించాను. వాడు మెమరీ కార్డ్ ఇవ్వనని చెప్పిన వెంటనే వాడిని చంపేశారా? పిల్లల కెరియర్స్తో నువ్వు వ్యాపారం చేశావు. ధ్రువుని హత్య చేశావు. వీళ్ళందరినీ ఎలాగైనా చంపాలని ప్రయత్నించావు. నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. నీకు ఉరి శిక్ష పడుతుంది. పంకజ్, తీసుకువెళ్ళి తనే. మనోజ్, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి వీళ్ళందరినీ కాపాడావు. వీళ్ళని మీ ఇంట్లో ఉంచుకున్నావు. సార్ ప్లీజ్ అలాగని చెప్పకండి, నాకు చాలా సిగ్గవుతుంది. నేను నా డ్యూటీ మాత్రమే చేశాను సార్. మనోజ్ సార్, మీరు మా అమ్మా నాన్న కోసం ఏమంతా చేశారో అది వాళ్ళ కొడుకు కూడా చేసుండడు. నేను మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు. రాగిణి గారు, మీ అమ్మా నాన్నలకి ప్రేమ అవసరం. మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్.